మొన్న ఈ మధ్య చెన్నైలో ఒక హార్ట్ సర్జన్ 30 సంవత్సరాల వ్యక్తి హార్ట్ అటాక్తో చనిపోవడంతో మొత్తం మన దేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా విస్తుపోయింది. అక్కడి నుంచి కోలుకోక ముందే ఇప్పుడు మహారాష్ట్రలో ఇంకొక హార్ట్ సర్జన్ కొన్ని వందల మందికి హార్ట్ సర్జరీ చేసిన వ్యక్తి పొద్దున 6 గంటలకు హార్ట్ అటాక్తో చనిపోయాడంట. అసలు దేన్ని నమ్మాలా? సైన్స్ని నమ్మాలన్నా, డాక్టర్ని నమ్మాలా, మెడిసిన్ నమ్మాలా? ఈ హార్ట్ అటాక్ విషయంలో దేన్ని నమ్మే పరిస్థితి కనబడడమే లేదు. సరేనా? ఒక అంతు పట్టని ఒక విషయంగా ఉంది ఇది. కాబట్టి అసలు మనం జాగ్రత్త పడాలంటే కూడా ఎలా జాగ్రత్త పడాలా? ఏదైనా ఉంటే మన ఆహారపు అలవాట్లు, మనం ప్రతిరోజు చేసే మన వ్యాయామం వీటి బట్టి ఉండొచ్చు అనుకోవచ్చు. ఇవన్నీ చేసి అన్ని పద్ధతిగా ఉన్నవాడు కూడా హార్ట్ అటాక్ వచ్చి చనిపోతున్నాడు. అప్పుడు ఏం చేయాలి చెప్పండి? నిజంగా ప్రతి మనిషికి ఇప్పుడు ఇది ఒక క్వశ్చన్ మార్క్గా అయిపోయింది. ఏం చేయాలో కూడా తోచడం లేదు. ఎటు పోతుందో ఈ సమాజం అర్థం కావడం లేదు. చూద్దాం, దీంతో ఏదైనా ఒక విప్లవం వచ్చి ఈ హార్ట్ అటాక్ రాకుండా ముందుగానే తెలుసుకుని జాగ్రత్త పడే ఒక పరిస్థితి వస్తే మాత్రం అప్పుడు ఈ ప్రపంచం ఎదిగినట్టు.